హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం ప్రతి చిన్న సమస్యకి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సమస్య చిన్నదైనా పెద్దదైనా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసిందే కదా, వెంటనే బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని అనేక రకాల టెస్టులు చేసి అనేక రకాల మందులు ఇస్తారు. ఇంకా ఆ మందులు వేసుకుంటే ఉన్న రోగం పోతుందేమో, కానీ ఈ మందుల సైడ్ ఎఫెక్ట్కి కొత్త రోగాలు మొదలవుతాయి. అసలు ఈ మందులు ఎలాంటివో తెలుసా? మన కంప్యూటర్లో ఉండే వైరస్ లాంటివి. వైరస్ లాంటివి ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవును ఫ్రెండ్స్, మన కంప్యూటర్కి వైరస్ వస్తే ఏం చేస్తాం? వెంటనే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కొనుక్కొని ఇన్స్టాల్ చేస్తాం. అసలు మన కంప్యూటర్కి వైరస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మనకి ఎవరైతే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అమ్ముతారో ఆ కంపెనీ వాళ్ళే వైరస్ కూడా తయారు చేస్తారు. ఎందుకంటే వైరస్ లేకపోతే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఎవరు కొంటారు చెప్పండి? అలాంటివే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా. అవును ఫ్రెండ్స్, మనకి ఆరోగ్యం బాగోకపోతే వెంటనే మందులు వేసుకుంటాం కదా, ఆ కంపెనీలే అనారోగ్యాలు కూడా తయారు చేస్తాయి. అందరికీ ఆరోగ్యం బాగుంటే వాళ్ళ మందులు ఎవరు కొంటారు చెప్పండి? ఏంటి ఆలోచిస్తున్నారా? అనారోగ్యాలు ఈ కంపెనీలు ఎలా తయారు చేస్తాయా అని? సింపుల్ ఫ్రెండ్స్, మనం అనారోగ్యానికి గురయ్యే ఫుడ్ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వీళ్ళే విడుదల చేయించి మనతో కొనిపించి తినిపించి అనారోగ్యానికి గురి చేస్తారు. ఎగ్జాంపుల్ కావాలనుకుంటే పంచదార తీసుకోండి. పూర్వకాలంలో భారతదేశంలో పంచదార లేదు. మరి పంచదార ఎక్కడి నుంచి వచ్చింది? బయట దేశాల నుంచి వచ్చింది. ఎప్పుడైతే పంచదార బయట దేశాల నుంచి వచ్చిందో, పంచదారతో పాటు డయాబెటీస్ కూడా మన దేశంలోకి వచ్చింది. ఈ డయాబెటీస్ మన భారతదేశంలో కొన్ని కోట్ల మందికి సోకి వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే డయాబెటీస్ ఒక్క మందు తీసుకుంటే పోతుందా? డయాబెటీస్ ఉన్నంత వరకు రకరకాల మందులు వేసుకుంటూనే ఉండాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఎంత ప్రయోజనం పొందుతున్నాయో ఒక్క షుగర్ వల్ల. అసలు ఈ పంచదార ఎక్కడి నుంచి వచ్చింది? బయట దేశాల నుంచి వచ్చింది, మన భారతదేశంలోదైతే కాదు. అలాగే ఈ మందులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి కూడా బయట దేశాల నుంచి వచ్చాయి, మన భారతదేశంలో పుట్టినవైతే కాదు. చూశారుగా ఫ్రెండ్స్, మనతో ఇలాంటి తప్పుడు ప్రొడక్ట్స్ కొనిపించి తినిపించి మనల్ని అనారోగ్యానికి గురిచేసి మళ్ళీ ఆ అనారోగ్యానికి మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామా? రీఫైండ్ ఆయిల్. అవును ఫ్రెండ్స్, రీఫైండ్ ఆయిల్ మన భారతదేశంలోదే కాదు, మన దేశంలో మన పూర్వీకులు స్వచ్ఛమైన గోవు నెయ్యి, వెన్న, పాలు వాడేవారు. కానీ ఈ రోజుల్లో మన దేశంలో అందరూ ఎక్కువగా ఏం వాడుతున్నారు? సోయా ఆయిల్, రిఫైండ్ ఆయిల్ మాత్రమే వాడుతున్నారు. అసలు ఈ రిఫైండ్ ఆయిల్ వాడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఇవి మన గుండెకు చాలా మంచి పని చేస్తాయి. ఎంత మంచి పని చేస్తాయి తెలుసా? ఇవి తీసుకున్న కొంతకాలానికి మన గుండెలో కొలెస్ట్రాల్ అలాగే ట్రైగ్లిజరైడ్స్ బాగా పెరుగుతాయి. ఇవి పెరగటం వల్ల మన గుండెకు గుండె సమస్యలు వస్తాయి. మళ్ళీ మనం హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళాలి. డాక్టర్ దగ్గరకు వెళ్ళిన తర్వాత తెలిసిందేగా, డాక్టర్ అనేక రకాల మందులు రాస్తాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు ఈ మందులు వాడాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని మళ్ళీ వాటికి మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు చేస్తున్నాము. అలాగే ఈ అనారోగ్యానికి బానిసలుగా మారుతున్నాము. ఈ అనారోగ్యాలు మన పూర్వీకుల్లో ఉండేవి కాదు. ఎందుకంటే మన పూర్వీకులు స్వచ్ఛమైన ఆహారం, అలాగే ఏదైనా సమస్య వస్తే ఆయుర్వేదాన్ని నమ్ముకునేవారు. మనం ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆయుర్వేదాన్ని నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఒక్క చిన్న వస్తువుతో కొన్ని వేల రోగాలు నయం చేయొచ్చు. అదే ఈ రోజుల్లో చూడండి, ఒక్క చిన్న తలనొప్పి వస్తే హెడ్ఏక్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అలాగే హెడ్ఏక్ ట్యాబ్లెట్ గొంతు నొప్పిని తగ్గించలేదు, గొంతు నొప్పి ట్యాబ్లెట్ చెవి నొప్పిని తగ్గించలేదు. ఈ రోజుల్లో మెడికల్ సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినా ఒక్క చిన్న అనారోగ్యానికి పదుల సంఖ్యలో ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. అదే ఆయుర్వేదంలో చూడండి, ఒక్క చిన్న వస్తువుతో అనేక రకాల సమస్యలు నయం చేయవచ్చు. అలాంటిదే పసుపు పాలు. అలాగే ఇవాళ మనం పసుపు పాలు తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎలా నయమవుతాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పసుపు పాలు తాగటం వల్ల ముఖ్యంగా డయాబెటీస్, ముఖంపై మచ్చలు, పింపుల్స్, ముఖంపై ముడతలు, అలాగే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, నిద్ర పట్టకపోవడం, ఇలా అనేక రకాల సమస్యలు పసుపు పాలు తాగడం వల్ల నయమవుతాయి. అయితే ఇప్పుడు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, ఈ పసుపు పాలు ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఎప్పుడు తాగాలి. ఈ పసుపు పాలు తయారు చేసుకోవడానికి ముందుగా మీరు ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ పాలల్లో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇందులో మనం మన ఇంట్లో వాడుకునే వంట పసుపు మాత్రం వాడకూడదు. ఇందులో కేవలం స్వచ్ఛమైన పసుపు, ఈ స్వచ్ఛమైన పసుపునే కస్తూరి పసుపు లేదా పచ్చి పసుపు అని కూడా అంటారు, లేదా ఆర్గానిక్ పసుపు మాత్రమే వాడాలి. ఈ పసుపు మనకు మన ఊరిలో ఉండే మార్కెట్లో, ఆయుర్వేదం షాపుల్లో, అలాగే ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే ఇంట్లో వాడే వంట పసుపులో ప్రిజర్వేటివ్స్ వాడతారు. అలాగే కలర్ కోసం
ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతారు. ఇది చూడటానికి పసుపులాగానే ఉంటుంది, కానీ ఇందులో పసుపులో ఉండే ఔషధ గుణాలు మాత్రం ఉండవు. చాలామందికి తెలియక రోజు పసుపు వాడుతున్నాం, అయినా ఏం ప్రయోజనం ఉండట్లేదేంటి అని అనుకుంటారు. అందుకే మీరు స్వచ్ఛమైన పసుపు లేదా ఆర్గానిక్ పసుపు మాత్రమే వాడాలి. 1 గ్లాస్ పాలల్లో పావు టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన పసుపు వేసుకొని 10 నిమిషాలు బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత ఒకవేళ మీరు డయాబెటీస్ పేషెంట్ అయితే కొద్దిగా 1/8 టేబుల్ స్పూన్ అంటే చిటికెడు తేనె కలుపుకొని తాగాలి. అదే మీకు కనుక డయాబెటీస్ లేకపోతే ఇందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల తేనె కలుపుకోవాలి. ఒకవేళ మీకు హనీ ఇష్టం లేకపోతే ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం కలుపుకొని తాగాలి. షుగర్ మాత్రం కలుపుకోకూడదు. అయితే ఫ్రెండ్స్, ఈ పాలు మీరు ఎప్పుడు తీసుకోవాలి అంటే రాత్రి పడుకునే అరగంట ముందు ఈ పాలు తాగాలి. అంటే మీరు భోజనం గంట లేదా 2 గంటల ముందుగా చేసి కరెక్ట్గా పడుకునే అరగంట ముందు ఈ పాలు తాగాలి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇలా 2 నుంచి 3 నెలలు ఖచ్చితంగా పసుపు పాలు తాగితే డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మన శరీరంలో ఇన్సులిన్ తయారు చేసే ఆర్గాన్ ప్యాంక్రియాస్. ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేయడం ఆపివేస్తుందో అప్పుడే మనకు డయాబెటీస్ వస్తుంది. పసుపు పాలు తాగడం వల్ల ఈ ఇన్సులిన్ తయారవటం తిరిగి మొదలవుతుంది. అలాగే మీకు కనుక డయాబెటీస్ లేకపోతే ఈ పసుపు పాలు తాగడం వల్ల జీవితంలో మీకు డయాబెటీస్ రాదు. పసుపు పాలు తాగడం వల్ల తెల్లగా అవుతారు. ఈ రోజుల్లో చాలామంది తెల్లబడాలి అనుకుంటారు. అయితే చాలామంది తెల్లబడటానికి క్రీమ్స్, ఫేస్ ప్యాక్, ఫేస్ వాష్ వాడతారు. ఫ్రెండ్స్, స్కిన్ కలర్ మన శరీరంలో ఉండే మెలనిన్ అనే పిగ్మెంట్పై డిపెండ్ అయి ఉంటుంది. ఈ మెలనిన్ పిగ్మెంట్ని కేవలం పసుపు మాత్రమే చేంజ్ చేయగలదు. మీరు కనుక రోజు పసుపు పాలు తాగితే ఖచ్చితంగా తెల్లబడతారు. ఎందుకంటే మనం బయట ఉండే చర్మానికి ఎన్నో ఫేస్ క్రీమ్స్, ఫేస్ ప్యాక్లు వాడతాము. కేవలం బయట ఉండే చర్మానికి మాత్రమే వాడతాము. కానీ ఫ్రెండ్స్, మన శరీరంలో టోటల్ 7 స్కిన్ లేయర్స్ ఉంటాయి. మనం కేవలం బయట ఉండే చర్మానికి మాత్రమే క్రీమ్స్ వాడతాము. కానీ లోపల ఉండే చర్మం కూడా తెల్లబడాలి కదా. పసుపు పాలు తాగటం వల్ల లోపల ఉండే చర్మం కూడా తెల్లబడుతుంది. దీనివల్ల మీరు తొందరగా తెల్లబడతారు. అలాగే ఫ్రెండ్స్, మీ ముఖం పైన పింపుల్స్, డార్క్ సర్కిల్స్, మచ్చలు, ముఖం పైన ముడతలు ఉన్నాయా? అయితే రోజు పసుపు పాలు తాగండి, ఇవన్నీ తగ్గిపోతాయి. అసలు ముఖంపై ముడతలు ఎందుకు పడతాయంటే మన శరీరంలో ప్రోటీన్, కాల్షియం తగ్గిపోయినప్పుడు మన చర్మం ఎలాస్టిసిటీ కోల్పోతుంది. దీనివల్ల ముడతలు ఏర్పడతాయి. అందుకే రోజు పసుపు పాలు తాగడం వల్ల చర్మానికి పోషణ అంది చర్మంపై ముడతలు తొలగిపోతాయి. అలాగే ఫ్రెండ్స్, చాలామందికి శరీరంపై దురదలు, అలాగే కీళ్ళ నొప్పులు వస్తాయి. మీరు రోజు పసుపు పాలు తాగండి, కేవలం 2 నెలల్లో అన్ని నొప్పులు తగ్గిపోయి గుర్రాల్లా పరిగెడతారు. ముఖ్యంగా చాలామంది ఈ రోజుల్లో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు కూడా రోజు పసుపు పాలు తాగండి, ఆర్థరైటిస్ నయమైపోతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ మరియు యాంటీ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే అనేక రకాల బ్యాక్టీరియాలని, అలాగే ఫంగస్లని, వాపులని నాశనం చేస్తాయి. అలాగే ఫ్రెండ్స్, మీకు కనుక సాధారణ జలుబు చేస్తే డాక్టర్ దగ్గరికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే మీరు కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మీకు కోల్డ్ ట్యాబ్లెట్స్ వాడమని చెప్తారు. అసలు జలుబుకి ట్యాబ్లెట్సే అవసరం లేదు. ఎందుకంటే కోల్డ్ ట్యాబ్లెట్స్ వల్ల వేరే అనారోగ్య సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే న్యాచురల్గా నయం చేసుకోవడానికి ట్రై చేయండి. జలుబు చేసినప్పుడు 2 రోజులు పసుపు పాలు తాగండి, జలుబు వెంటనే తగ్గిపోతుంది. అసలు మీరు రోజు పసుపు పాలు తాగితే మీకు జలుబే రాదు. ఈ రోజుల్లో చాలామంది టెన్షన్తో ఇబ్బంది పడుతున్నారు. ఈ టెన్షన్తో సరిగ్గా నిద్ర కూడా పట్టదు పాపం. ఎందుకంటే టెన్షన్ వల్ల మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. రోజు పడుకోబోయే ముందు పసుపు పాలు తాగడం వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి. మీరు హాయిగా నిద్రపోతారు. ఈ రోజుల్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కాన్స్టిపేషన్, ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి సమస్యలు వస్తున్నాయి. ఈ అన్ని ప్రాబ్లమ్స్ రోజు 1 గ్లాస్ పసుపు పాలు తాగితే తగ్గిపోతాయి. మీరు చాలా లావుగా ఉన్నారా? పొట్ట ముందుకు తన్నుకొస్తుందా? అయితే రోజు 1 గ్లాస్ పసుపు పాలు తాగండి, మీ పొట్ట చాలా తొందరగా తగ్గిపోతుంది. ఎందుకంటే పసుపు మీ శరీరంలో ఉండే మెటాబాలిజం రేటు స్టేబుల్ చేస్తుంది. మెటాబాలిజం రేట్ ఇంతలా బూస్ట్ చేయడం వల్ల మీరు కూర్చొనే సన్నబడిపోవచ్చు. రోజు రాత్రి పడుకోబోయే ముందు పసుపు పాలు తాగండి. 5 నుంచి 6 కిలోలు 1 నెల, నెలన్నరలో తగ్గిపోతారు, ఎక్సర్సైజ్ అండ్ జిమ్ చేయకుండా. ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేస్తూ పసుపు పాలు తాగితే 15 నుంచి 20 కిలోలు నెల, 2 నెలల్లో ఖచ్చితంగా తగ్గిపోతారు. చూసారుగా ఫ్రెండ్స్, 1 గ్లాస్ పసుపు పాలు ఎన్ని అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందో.
ఇప్పుడు మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఇలాంటి ఒక్క మెడిసిన్ ఈ రోజుల్లో ఉన్న మెడికల్ సైన్స్లో ఉందా? కేవలం ఒక్క మెడిసిన్ ఇన్ని అనారోగ్య సమస్యలను దూరం చేయగలదా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఒక్క సమస్యకు పదుల సంఖ్యలో టాబ్లెట్స్ వేసుకోవాలి. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో అనేక రకాల టాబ్లెట్లు అలాగే మెడికల్ బాక్సులు పెట్టుకుని కూర్చుంటున్నారు. కానీ అదే ఆయుర్వేదంలో చూడండి, ఒకే ఒక్క పసుపు అనేక రకాల సమస్యలు నయం చేస్తుంది. అందుకే ఆయుర్వేదం గురించి తెలుసుకోండి. ఇలాంటిది ఆయుర్వేదంలో మాత్రమే జరుగుతుంది. ఫ్రెండ్స్, భారతదేశంలో పుట్టిన మనకు ఆయుర్వేదం ఒక వరం. మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప జ్ఞాన సంపద ఈ ఆయుర్వేదం. ఈ రోజుల్లో ఉండే మెడికల్ సైన్స్లో ఉండే మెడిసిన్స్ అన్నీ ఒక బిజినెస్, అవి ఒక ట్రాప్. ఒక్కసారి వేసుకోవటం మొదలు పెడితే జీవితం అంతా వేసుకుంటూనే ఉండాలి. అందుకే చిన్న చిన్న సమస్యలకు కూడా ట్యాబ్లెట్స్ వేసుకోవటం మానివేయండి. ఆ ఒక్క చిన్న ట్యాబ్లెటే మిమ్మల్ని పెద్ద సమస్య వైపు దారితీస్తుంది. న్యాచురల్గా నయం చేసుకోవడానికి ట్రై చేయండి. అందుకే ఆయుర్వేదాన్ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మీరు ప్రకృతికి ఎంత దగ్గరగా వెళ్తే ఆరోగ్యం మీకు అంత దగ్గరగా వస్తుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.